ఆర్ యూ వరింగ్ అబౌట్ వాట్ యు ఈట్? ఏం తిందామా అని చింతిస్తున్నావా? ఏం త్రాగుదామా అని చింతిస్తున్నావా? ఏమి ధరించుకుందామా అని చింతిస్తున్నావా? వీటి గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అంటూ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. చూడండి, యేసయ్య 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి. ఎప్పుడైనా చూసారా? చూసాక ఏమనిపిస్తుంది? ఏమీ అనిపించదు, అంతే కదా. ఆకాశ పక్షులను చూడడానికి సృష్టితో సమయం గడిపే టైం ఎవరికి ఉంటుందండి? ఎంతసేపు ఇళ్లల్లో, అపార్ట్మెంట్లో ఫ్యాన్ల కింద ఒక ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి కూడా అంత సమయం కానీ ఉండట్లేదు. మరి పాతకాలంలో చక్కగా మనం అరుగులు, మంచాలు, మిద్దెల మీదకి వేసుకొని అది వేరే లైఫ్. ఇప్పుడు ఆ లైఫ్ చాలామందికి ఆకాశ పక్షులు చూసినా ఏమో, అసలు ఆ పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి కదా. స్పారోస్ కూడా మనకు కనబడట్లేదు, ఇంతకుముందు కనబడినట్లు. పీజన్స్ కనబడుతూ ఉంటాయి, కాకులు కొద్దిగా ఎక్కువ పలకరిస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు మా కిచెన్లోకి ఎప్పుడు వస్తాయని తలుపులు కిటికీలు వేసుకోవడం, మా డైనింగ్ టేబుల్ మీదకి వస్తాయేమో అని కాపాడుకోవడం తప్ప వాటిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యేది ఏమీ ఉండదు. బట్ వెన్ వీ లుక్ ఎట్ ద క్రియేషన్ వీ మస్ట్ గెట్ ఇన్స్పైర్డ్. సృష్టిని చూసినప్పుడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిని చూసినప్పుడు ఇంత అద్భుతంగా నువ్వు చేసావయ్యా, నీ జ్ఞానము ఎంత గొప్పది, ఈ సృష్టినే ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నావు, నా జీవితాన్ని కూడా నువ్వు చక్కగా నడిపిస్తావని నేను నమ్ముతున్నాను, స్తుతించాలి. అది నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏదో ఆలోచించుకొని చింతించుకుంటా కాదండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెట్లను చూసినా, లేకపోతే ఈ సృష్టిని చూసినా, సూర్యచంద్ర నక్షత్రాలను చూసినా, వెన్ యూ లుక్ ఎట్ ద స్కై రిమెంబర్ ద క్రియేటర్ అండ్ గివ్ హిమ్ గ్లోరీ. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించడం, ఆయనను గణపరచడం. నేను ముగిస్తున్నా. ఆకాశ పక్షులు ఈసారి కనబడితే ఏం చేయాలి తెలుసా? వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తున్నావయ్యా, వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తావయ్యా, నీకు స్తోత్రాలు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆకాశ పక్షులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవరు చేసి పెడుతున్నారు? కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పక్షి ఆకలితో బక్క చిక్కిపోయి చనిపోవడం ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చూడలేదండి. మీరు ఎవరైనా చూసారా? కరెంట్ షాక్ తగిలి పక్షులు చచ్చిపోతుంటాయి కొన్నిసార్లు. అవి కరెంట్ వైర్స్ మీద, హై టెన్షన్ వైర్స్ మీద తెలియకుండా ల్యాండ్ అయ్యి కాళ్ళు పెట్టి, ఇంకేదేదో కారణం చేత పక్షులు చనిపోతాయేమో, కానీ ఆకలితో అలమటించి చనిపోయిన పక్షిని నేనైతే ఇంతవరకు, పోనీ అవి ఏదో మన ఇళ్ళలోకి వచ్చి ఏదో తింటున్నాయంటే, అమెజాన్ ఫారెస్ట్లు, పెద్ద పెద్ద చిట్ట అడవులు, కారు అడవుల్లో ఉన్న పక్షులు చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత హెల్దీగా ఉంటాయో. వాటిని ఎవరు పోషిస్తున్నారు? సృష్టికర్త పోషిస్తున్నారు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ఆర్ యు వరింగ్ అబౌట్ యువర్ ఫుడ్? నా ఇంటిని ఎలా పోషించాలి, నా భార్యని, పిల్లల్ని ఎలా పోషించాలి, నా ఆర్థిక స్థితి ఇలాగుందే, మాకున్నది మాకే చాలని పరిస్థితి అన్న చింత నీలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒక్కొక్క పక్షికి పేరుంటుందా? ఒక్కొక్క పక్షికి మనలాంటి ఇల్లు ఉంటుందా? ఏమో, ఎక్కడ ఇల్లో ఎక్కడ వాకిలో వాటి పేర్లు ఏం తెలియదు. బట్ దేవుడు తన రూపంలో, తన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మన ఎడల గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు. నిన్ను నన్ను పోషించడా? వాటి గురించే అంత శ్రద్ధ వహిస్తున్న దేవుడు మన జీవిత పట్ల ఆయనకి శ్రద్ధ ఉండదా? ఖచ్చితంగా ఆయన తన కృపను కనపరిచే దేవుడు, ఖచ్చితంగా మనలను కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు.